మన ధ్యాన భాగంగా యెషయా గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. నేను మధ్యలో నుండి మరలా చదువుతున్నాను, గమనించండి. బాధకులను గూర్చి వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ప్రియులారా, మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన వర్తమానాన్ని మనం ఈ దినం వింటా ఉన్నాం. పోయిన వారం కూడా అని పాత నిబంధనలో ప్రభుని గురించి చెప్పబడిన మాటను గురించి మనం ధ్యానం చేశాం. ఈ వారం శూరుడైన రక్షకుడు అని ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి చెప్పబడిన ఈ ప్రవచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 19వ అధ్యాయాన్ని గురించి ఒకసారి నేను మీకు కొంచెం స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా చెప్పిన తర్వాత మనము ఆ వచనములోనికి వెళదాము. ఈ 19వ అధ్యాయం అంతా ఐగుప్తును గూర్చిన దేవోక్తి. ఇక్కడ కొన్ని అధ్యాయాలు మరి కొంతమందిని గురించిన దేవోక్తిగా చెప్పబడుతూ ఉన్నాయి. అది 13వ అధ్యాయంలో కనుక గమనిస్తే 13వ అధ్యాయం బబులోను గూర్చిన దేవోక్తి, ఆ తర్వాత 15వ అధ్యాయము మోయాబును గూర్చిన దేవోక్తి, తర్వాత 17వ అధ్యాయము దమస్కును గూర్చిన దేవోక్తి, తర్వాత 19వ అధ్యాయంకి వచ్చేసరికి ఐగుప్తును గూర్చిన దేవోక్తి. ఇలాగ ఇశ్రాయేలు దేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలను గురించిన ప్రవచనాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 21లో సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి అన్నాడు. అదే 21వ అధ్యాయము 13వ వచనంలో అరేబియాను గూర్చిన దేవోక్తి అన్నాడు. 22వ అధ్యాయంలో దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి, ఇది యెరూషలేమునకు సంబంధించింది. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. తర్వాత 23వ అధ్యాయము తూరును గూర్చిన దేవోక్తి అన్నాడు. ఇలాగా మనం ఈ దేవోక్తి అంటే పలుకబడిన మాట అని అర్థం. దేవుని ద్వారా పలుకబడిన మాట, రాబోయే దినాల్లో జరగబోయే విషయాల గురించి దేవుని ద్వారా ప్రవక్తల చేత పలుకబడిన మాట. అయితే మనం 19వ అధ్యాయాన్ని చూసాము. ఇది ఐగుప్తును గూర్చిన దేవోక్తి. ఈ ఐగుప్తును గూర్చిన దేవోక్తి 2 భాగాలుగా మనకు కనబడుతుంది ఈ అధ్యాయంలో. 1 నుండి 17 వచనాలు ఐగుప్తు నాశనమునకు సంబంధించిన ప్రవచనం, లేక ఐగుప్తు నాశనమునకు సంబంధించిన దేవోక్తి అని చెప్పొచ్చు. 1 నుండి 17 వచనాలు. తర్వాత 18 నుండి చివరి వరకు అంటే 25వ వచనం వరకు దేవుడు ఐగుప్తును కాపాడుటను గూర్చిన దేవోక్తి. దేవుడు ఐగుప్తును కాపాడుటను గూర్చిన దేవోక్తి. ఈ దేవోక్తి 2 రకాలుగా ఉంది ఐగుప్తును గూర్చి. ఒకటి ఐగుప్తు యొక్క పతనము, నాశనము, లయమవడాన్ని గురించిన దేవోక్తి. రెండవది ఐగుప్తును దేవుడు ఎలా కాపాడతాడో, ఎలా పునరుద్ధరిస్తాడో మరలా ఆ విషయమైనటువంటి దేవోక్తి. ఈ అధ్యాయం అంతట్లో కూడా ఈ విషయాలు మనం చూడగలుగుతాం. తర్వాత ఈ అధ్యాయంలోనికి వెళ్ళకముందు ఇశ్రాయేలీలే దేవుని ప్రజలు, ఇంకా మిగతా ఎవరు కూడా దేవుని ప్రజలు కారు అన్నట్టుగా అనుకునేవారు ఉన్నారు. కొంతమంది అనేవారు కూడా ఉన్నారు. మీ బైబిల్ దేవుడు ఇశ్రాయేల్ దేవుడు అన్నాడు కదా, నేను వారి గురించే వచ్చాను అన్నాడు, భారతదేశంలో మీకేం పని సువార్త చెప్పడానికని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన సర్వలోకానికి దేవుడని, ఇశ్రాయేలీలు మాత్రమే కాదు అందరినీ ఆయన ప్రేమించేవాడని బైబిల్లో మనం కనుక గమనిస్తే 19వ అధ్యాయంలోనే ఇలా చెప్పాడు. 19వ అధ్యాయము 25వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించాను. కనుక ఐగుప్తీయులు, అష్షూరీయులు,
ఇశ్రాయేలీయులు ఎవరైనా ఆయన ప్రజలే. అయితే అందరూ త్రోవ తప్పిపోయారు, కానీ అబ్రహామును బట్టి ఒక జనాంగాన్ని ప్రత్యేకించుకోవాలని ఆయన ఆశించాడు, అంతవరకే. అయితే ఇశ్రాయేలీయుల ద్వారా అందరినీ ఆశీర్వదించాలి అని కూడా ఆయన అనుకున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయనకి పక్షపాతం లేదు, ఆయన అందరినీ ప్రేమించేవాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలో మనం అపోస్తుల కార్యములు గనక చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథములో ఆయన 10వ అధ్యాయంలో అక్కడ ఒక మాట, అద్భుతమైన మాట మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34-35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. ప్రకటన గ్రంథంలో అందుకనే ప్రతి జనములోనూ, ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ విస్తారమైన లెక్కింప జాలని జనం ఆయన దగ్గరకు వచ్చి నిలవబడ్డారు అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కనుక ఇశ్రాయేలీలను ఐగుప్తు చెర నుండి ఎలా విమోచించాడో ఇతరులు కూడా విమోచించాడు ఆయన. అలాగనే ఆమోసు గ్రంథంలో మనం చూస్తాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం, ఆమోసు గ్రంథము పాత నిబంధన 759 పేజీ, 9వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీలును నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీన్లను, కీరు దేశంలో నుండి సిరియన్లను రప్పించి తిని అన్నాడు. కనుక ఇశ్రాయేలీలను ఎలా విమోచించాడో మిగతా వాళ్ళని కూడా విమోచించాడు. అయితే వాళ్ళ గురించి బైబిల్లో రాయలేదు. ఇంకా అన్నీ రాయాలంటే అసలు భూలోకం చాలదు అన్నాడు కదా యోహాను సువార్తలో. ఆయన చేసిన కార్యాలు రాయడానికి భూలోకం చాలదు. పాత నిబంధనలో కూడా దేవుడు చేసిన కార్యాలు రాయడానికి భూలోకం చాలదు. కానీ కొన్ని మాత్రమే మనకు అవసరమైన విషయాలే గ్రంథం రాయబడి విషయాలు మనం చూస్తాం, గ్రంథస్థం చేయబడినవి. అలాగా దేవుడు అందరినీ ప్రేమించాడు. కనుక ఐగుప్తీయుల గురించి దేవుడికి ఎందుకు అని అంటే ఆయనే సృష్టికర్త గనక వాని గురించి కూడా ఆయన మాట్లాడటం అనేది 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు 19వ అధ్యాయంలోనికి వెళదాము. 19వ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. ఇందులో మొదటి 17 వచనాలు ఐగుప్తు నాశనానికి సంబంధించి, తర్వాత 18 నుండి 25 వరకు ఐగుప్తు యొక్క పునరుద్ధరణకు సంబంధించి వ్రాయబడిన మాటలు మనం చూస్తాం. 1 నుండి 4 వచనాల్లో దేవుడు ఐగుప్తును అంతర్యుద్ధానికి అప్పగించి క్రూరుడైన అధికారికి లోబడేటట్లుగా చేయడం 1 నుండి 4 వచనాల్లో మనం చూస్తాం. మొదట ఐగుప్తు దేశంలో అంతర్యుద్ధం మొదలవుతుంది. వారికి వారే ఒకరికి ఒకరు వ్యతిరేకంగా లేవడం, ఆ తర్వాత క్రూరుడైన అధిపతికి అప్పగించడం. ఆ క్రూరుడైన అధిపతి ఎవరంటే బబులోను రాజు నెబుకద్నెజరుకి అప్పగించడానికి గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఐగుప్తు కొన్నిసార్లు ఇశ్రాయేలీలకు సహాయము చేసిన, ఎక్కువ సార్లు మూఢనమ్మకాలు, విగ్రహారాధన, వీటి వలన ఇశ్రాయేలీలను శోధించి పాపంలో పడే విధంగా చేయడం అనేది ఐగుప్తు చేసిన పెద్ద పాపం. దాని గురించే ఈ వచనాలు 1 నుండి 4 వచనాల్లో చెప్తూ వచ్చాడు. ఆనాటి కాలంలో ఐగుప్తులో ఉన్నన్ని మూఢనమ్మకాలు మరే దేశంలో కూడా లేవు. ఆ తర్వాతే ఇంకా మిగతా దేశాల్లో కూడా బాగా వ్యాపించినాయి. ఇంకా చెప్పాలి అని అంటే మన భారతదేశంలో వచ్చిన విగ్రహారాధన కానివ్వండి, మూఢనమ్మకాలు కానివ్వండి, ఇతర రాజ్యాల నుంచి వచ్చినవే. అది ఐగుప్తు కావచ్చు, తర్వాత గ్రీకు దేశం కావచ్చు, రోమ్ కావచ్చు. కనుక ప్యాగన్ గాడ్స్ అన్నారు వాళ్ళని. ఆ దేవుళ్లను తీసుకొచ్చి వాళ్ళ పేర్లు మార్చి విగ్రహారాధన చేయడం అనేది భారతదేశంలో వచ్చింది. కనుక విగ్రహారాధన, మూఢనమ్మకాలు ఆయా దేశాల నుండి వచ్చినవి. అప్పట్లో ఐగుప్తులోనే అధికంగా మూఢనమ్మకాలు ఉండేవి, విగ్రహారాధన కూడా
ఐగుప్తు దేశంలో ఉండేది. కనుక ఐగుప్తీయులు అందరినీ విగ్రహారాధనల ద్వారా వారు పూజించారు, ఆరాధించారు. చివరికి కోతులను కూడా, పిల్లులను కూడా, కప్పలను కూడా, బల్లులను కూడా, మొసళ్లను కూడా వారు ఆరాధించారు. కనుక నీటిని, గాలిని, ప్రకృతి శక్తులను కూడా ఆరాధించారు. వాళ్ళు ప్రతి దాన్ని ఆరాధించారు, నిజదేవుణ్ణి తప్ప. కాబట్టి దేవుడు ఈ విగ్రహారాధన బట్టి, మూఢనమ్మకాలను బట్టి వారిని శిక్షిస్తాను అని 1 నుండి 4 వచనాల్లో ఆయన చెప్పడం అనేది మనం చూస్తాం. అంతర్యుద్ధము, ఆ తర్వాత క్రూరుడైన అధిపతికి అప్పగించడం, ఇది 1 నుండి 4 వచనాలు. తర్వాత 5 నుండి 10 వచనాల్లో యెహోవా నైలు నదిని ఎండిపోవునట్లుగా చేసి వారి ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం. కనుక వాళ్ళకి జీవనాధారం నైలు నది. ఐగుప్తు సారవంతంగా ఉన్నది అని అంటే నైలు నది, సారవంతమైన నేలలు, దానికి కారణం ఆ నైలు నది. కాబట్టి ఆ నైలు నదిని ఎండిపోవునట్లుగా చేసి వారి ఆర్థిక వ్యవస్థను ఆయన ఎలాగా పతనం చేస్తాడో 5 నుండి 10 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 11 నుండి 15 వచనాలు యెహోవా ఐగుప్తు జ్ఞానులను అజ్ఞానులుగా చేయడం. ఐగుప్తు దేశంలో జ్ఞానులు ఉన్నారు. ఇప్పుడు బైబిల్లో మనం గమనిస్తే మోషే వెళ్ళి తన చేతిలో ఉన్న కర్రెలా పడేస్తే అది పామయ్యింది. కానీ ఐగుప్తులో ఫరో తన దగ్గర ఉన్నటువంటి మంత్రజ్ఞులను, జ్ఞానులను వారిని పిలిస్తే వారు కూడా వారి కర్రల్ని ఇలా పడేస్తే అవి పాములవినాయి. మనం ఎవరమన్నా చేయగలం ఆ పని? కానీ వారు చేయగలిగారు. అంటే మాంత్రిక విద్యలు, ఇంకా రకరకాల జ్ఞాన సంపత్తిని, అది మంచి అయినా చెడైనా ఆ జ్ఞానాన్ని వారు సంపాదించారు. అలాంటి జ్ఞానులను దేవుడు అజ్ఞానులుగా చేస్తాడు, లేక అవివేకులుగా చేస్తాను అని 11 నుండి 15 వచనాల్లో చెప్పాడు. ఆ తర్వాత 16, 17 వచనాల్లో చివరికి ఐగుప్తు ప్రజలను భయపడినట్లుగా చేస్తానని చెప్పాడు. వారు భయానికి గురయ్యేటట్టుగా, వారు ఏది చూసినా భయపడే విధంగా, చివరికి తమ నీడ చూసుకొని తాము భయపడే విధంగా వారిని ఆయన భయానికి గురి చేస్తానని చెప్పాడు. ఈ విధంగా ఒక్కొక్క మెట్టు ఐగుప్తీయులు ఎలా పతనమవుతూ వచ్చారో, పతనం అవుతారో దాని గురించిన ప్రవచనం ముందుగానే ఈ యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. అది ఆ తర్వాత కాలంలో అది నెరవేరినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఆ తర్వాత మనం యెహెజ్కేలు గ్రంథం చదివినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఐగుప్తు ఎలా నాశనం అయిపోయిందో అది మనం చూస్తాం. కనుక అది పతనం కాకముందే, ముందుగానే దాదాపు 200 సంవత్సరాలు ముందే యెషయా దాదాపుగా ఆయన ప్రవచించినట్టుగా మనం చూస్తాం. యెషయా ప్రవచించిన 200 సంవత్సరాల తర్వాత ఈ ఐగుప్తు ఇలాగునే పతనమైపోయింది. అది మనం ఈ 19వ అధ్యాయం నుండి మొదటి 17 వచనాల్లో మనం గమనిస్తాం. ఆ తర్వాత 18 నుండి 25 వరకు దేవుడు ఐగుప్తును పునరుద్ధరించడం, కాపాడడం, దాని గురించిన ప్రవచనాలు మనం చూస్తే 2 విషయాలు అందులో ఉన్నాయి. ఒకటి 18 నుండి 22 వరకు ఐగుప్తు దేవుని వైపు తిరగడం, నిజ దేవుని నమ్మడం, నిజ దేవుని వైపు తిరగడం. 18 నుండి 22 వచనాలు. 23 నుండి 25 వచనాలు శత్రువులైన 3 రాజ్యాల మధ్య సమాధానం ఏర్పడడం. ఇది 1000 ఏండ్ల పాలనలో జరిగే విషయాన్ని అది యెషయా ముందుగానే ప్రవచించడం అనేది మనం చూస్తాము. శత్రువులైన 3 రాజ్యాలు ఇందాక మనం చూసాం కదా. ఎవరా 3 రాజ్యాలు? 1 ఐగుప్తీయులు, 2 అష్షూరీయులు, 3 ఇశ్రాయేలీయులు. 24వ వచనంలో మనం గమనిస్తే ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును అన్నాడు. ఆ దినమున అంటే ఏ దినం అది? దాన్ని లార్డ్స్ డే అన్నారు, ప్రభు దినం అన్నారు. 1000 ఏండ్ల పాలన. అప్పుడు ఈ 3 రాజ్యాల మధ్య సమాధానం ఏర్పడుతుంది అని ఇక్కడ చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి
ఇది యెషయా యొక్క ప్రవచనంగా ఈ అధ్యాయాన్ని మనం చూస్తున్న ఐగుప్తుకు సంబంధించిన ప్రవచనంగా మనం చూస్తాం. ఇందులో మనం ఏ భాగంలో మూలవాక్యాన్ని చదివాము అని అంటే 18 నుండి 22 వచనాల్లో ఉన్న భాగంలో మూలవాక్యాన్ని చదివాం మనం. అందులో ఐగుప్తు దేవుని వైపు తిరగడం అనే భాగములో 20వ వచనాన్ని, యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో 20వ వచనాన్ని మూలవాక్యంగా చదివాము. అయితే 18 నుండి 22 వచనాలు ఇదంతా ఒకే భాగంగా ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు 19వ అధ్యాయము 18వ వచనములో 20వ వచనంలోనికి రాకమునుపు ఆ పై వచనాలు కూడా మనం అదంతా ఒక భాగం గనక 18 నుండి 22 వచనాలు 18 నుండి చూద్దాము. 18వ వచనం, ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము అని అన్నాడు. ఈ యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో ఆ దినమున అనే మాట చాలాసార్లు ఉంది కదా. ఇప్పుడు ఇందాక మనం చూసాం 23వ వచనమా, ఇందాక 24లో ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును అన్నాడు. ఇందాక ఆ దినము అన్నప్పుడు ఏ దినం అది? ప్రభుదినం. ప్రభుదినం అంటే 1000 ఏండ్ల పాలన. ఆయన భూమి మీద 1000 ఏండ్ల పాలన స్థాపించినప్పుడు ఈ సమాధానము, నీతి సమాధానము అనే వాటితో ఆయన ఏలుబడి చేస్తాడు అని మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినము అన్నప్పుడు అది 1000 ఏండ్ల పాలన, మిలీనియం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా మరలా చూద్దాం, చూడండి 19వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూద్దాం. 16, ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు, అంటే వారు గజగజ వణిగిపోతూ బలహీనలు అయిపోతారు అని ఇందాక భయాన్ని గురించి మనం చూసాం కదా, ఆ ప్రవచనం అది. ఇప్పుడు ఆ దినమున అన్నప్పుడు ఏ దినం అది? ఇక్కడ మనం అంతకుముందు చదివిన ఆ దినం అనేది ప్రభు దినం ఉంది కదా, అది కాదు ఇది. ఇక్కడ ఆ దినము అన్నప్పుడు నెబుకద్నెజరు వీరిని ధ్వంసము చేయడానికి, హతము చేయడానికి ఐగుప్తు దేశం మీదకి వచ్చినప్పుడు వీరు భయపడిపోయి స్త్రీల వంటి వారు ఒగుదురు అని అన్నాడు కదా. అది దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఉగ్రత దినం అనొచ్చు. ఉగ్రత దినం అంటే మరలా 7 ఏండ్ల పాలన అది కాదు, ఆ 7 ఏండ్ల శ్రమల దినం అది కాదు. ఉగ్రత దినం అంటే ఇశ్రాయేలీలకు ఉగ్రత దినం. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి వీళ్ళను హతము చేసే, పతనము చేసే ఆ దినం అది, ఆ దినము అని అన్నాడు. ఆ తర్వాత 18వ వచనములో ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయుచు 5 పట్టణాలు అక్కడ ఉంటాయని చెప్పాడు. ఇక్కడ ఆ దినము అన్నప్పుడు ఏ దినం అది? ఇది సమకూర్చబడిన దినం. ఇందాక మనం చూసాం 18 నుండి 22 వచనాలు. ఇవి దేవుని వైపు వారు తిరిగినప్పుడు, దేవుడు వారిని సమకూర్చినప్పుడు, దేవుడు వారిని మరలా తిరిగి పునరుద్ధరించినప్పుడు జరిగే విషయాలు 18 నుండి 22 వచనాలు. దీన్ని సమకూర్చబడిన దినము అని అన్నారు. అంటే బబులోను చెర తర్వాత, అంటే బబులోను ఆధిపత్యం తర్వాత మాదీయ పారసీకులు పరిపాలించిన కాలంలో మరి పర్షియన్ రాజైన, పారసీక రాజైన కోరేషు ఇశ్రాయేలీలను తమ దేశానికి వెళ్ళమని చెప్పాడు. ఐగుప్తీయులను కూడా పంపించాడు. ఆయన చాలా మంచి రాజు. బబులోను రాజు ఎవరెవరిని చెరబట్టాడో వారందరినీ తమ స్వదేశానికి పంపించాడు. మీ దేశాలకు వెళ్ళిపోయి మరలా మీరు మీ పట్టణాలు కట్టుకొని నివసించండి అన్నాడు. ఆ దినం అది. ఆ దినాన్ని గురించి 18వ వచనములో చెప్పాడు. అందువల్ల బైబిల్లో ఆ దినము అన్నప్పుడు అన్నీ ఒకటి కాదు. మన బైబిల్ చదువుతున్నప్పుడు సందర్భం అనేది చాలా ప్రాముఖ్యం. అందువల్ల మరి పాత నిబంధనలో ఉన్న వాక్యం ఎక్కడన్నా మనకి ఇంకో చోట కనపడితే అది ఇది ఒకటే అని మనం అనుకోవద్దు. సందర్భాన్ని చూసి మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక సమయము, సందర్భం అనేవి చాలా ప్రాముఖ్యం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు 18వ వచనములో ఆ దినమున అంటే వాళ్ళు సమకూర్చబడిన దినమున కనాను భాషతో మాట్లాడతారు అన్నాడు. ఇది ఒక అద్భుతమైన ప్రవచనం. కనుక కనాను భాషతో మాట్లాడడం. కనాను భాష అంటే ఏంటి? హెబ్రీ భాష. ఇది ప్రవచనం. ఇది
వారు హెబ్రీ భాషతో మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? యూదులు మాట్లాడతారు. అంటే యూదులు ఐగుప్తు దేశంలోకి వచ్చి వారు అందులో నివసించి ఆ జనం మధ్య వారు విస్తరిస్తారు అని ప్రవచనాన్ని ముందుగానే యెషయా చెప్పడం అనేది మనం చూస్తాం. కనుక వారు కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును అని అన్నాడు. ఇక్కడ 5 పట్టణములు అన్నప్పుడు మనం దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. కనుక బైబిల్లో కొన్ని సింబాలిక్గా చెప్పబడ్డాయి ఉన్నాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది అన్నప్పుడు 1,44,000 మంది మేమే అనే సంఘాలు కొన్ని ఉన్నాయి. 1,44,000 మంది మేమే అనే వాళ్ళు ఉన్నారు. 1,44,000 అనేది సింబాలిక్గా చెప్పబడింది, అలంకారికంగా చెప్పబడింది, కాబట్టి ఒక సింబల్గా చెప్పబడింది. కానీ అక్షరార్థంగా 1,44,000 కాదు. వాళ్ళందరినీ కలిపి అలా వాడాడంతే ఆ పదం. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక చోట ఉంది, 14వ అధ్యాయంలో ఒక చోట ఉంది 1,44,000. 7వ అధ్యాయంలో ఉన్న 1,44,000 అన్న వ్యక్తులు వేరు, 14వ అధ్యాయంలో ఉన్న 1,44,000 అన్న జనం వేరు. ఆ జనం వేరు, ఈ జనం వేరు. అయితే కొద్దిమందే కాదు, అందరినీ కలిపి అలా వాడాడు. అలాగనే ఇక్కడ కూడా 5 పట్టణములు అన్నప్పుడు 5 మాత్రమే కాదు, 5 అనేది అది అలంకారికంగా చెప్పబడిన మాట. ఉదాహరణకి 2 వచనాలు మీకు చూపిస్తాను. ఉదాహరణకి బైబిల్లో లేవియా కాండము 26వ అధ్యాయము, లేవియా కాండము 26వ అధ్యాయము 8వ వచనాన్ని నేను కూడా చదువుతాను. ఇప్పుడు మీరు చదవగలిగిన వారు మీరు కూడా చదవచ్చు. నేను కూడా చూస్తే కొన్ని తప్పులు పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని నేను కూడా చదువుతాను అన్నాను. 26వ అధ్యాయము 8వ వచనం, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు అన్నాడు. మీలో 5 100 మందిని తరుముదురు అంటే 5 కాదు, కొద్దిమంది ఎక్కువ మందిని తరుముదురు అనడానికి సూచనప్రాయంగా చెప్పబడిన మాట. 5 అంటే 5 అనుకోకూడదు మనం, అది అలంకారికంగా చెప్పబడిన మాట. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇంకొకటి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము, ఈయనను సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లుగా నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు అన్నాడు. 5 మాటలు అంటే 5 మాటలని కాదు, కొద్ది మాటలని అర్థం. 10,000 మాటలు అంటే 10,000 మాటలని కాదు. ఇప్పుడు 10,000 మాటలు అంటే ఎవరన్నా లెక్కిస్తారా మాటలని? 10,000 మాటలు పలికాడా లేదా 9,000 పలికాడా, 9,500 పలికాడా, ఎవరు లెక్క పెడతారు? 10,000 అంటే ఎక్కువ మాటలని, విస్తారమైన మాటలని. 5 మాటలు అంటే క్లుప్తంగా మాట్లాడడం అని, కొద్ది మాటలని. అందువలన 5 అనే మాట ఉంది చూసారా, అది అలంకారికంగా చెప్పబడిన మాట. అయితే 5 అని అంటే మనం కొద్దిగా ఇక్కడ అనుకోకూడదు. 5 అని అంటే ఆ దేశమంతా అని అర్థం. ఎందుకనంటే ఆ దినాల్లో ప్రతి రాజ్యములో 5 ముఖ్య పట్టణాలు ఉండడం అనేది వాళ్ళకి ఆనవాయితీ. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఉన్నారు, ఫిలిస్తీన్లకు 5 ముఖ్య పట్టణాలు ఉన్నాయి. 5 సర్దారులు ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథంలో 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఆ 2 అధ్యాయాలు మనం చూస్తాం. ముఖ్యంగా 5వ అధ్యాయంలో చూస్తాం. 5 పట్టణాలు, 5 సర్దారులు. వారు దానికి సూచనగా 5 బంగారంతో చేయబడినటువంటి 10 కొక్కులను తయారు చేసి వారు ఆ మందస్థం దగ్గర పెట్టారు తెగులు పోవడానికి. కనుక 5 అంటే అది అలంకారికంగా మా దేశమంతా కూడా అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం 19వ అధ్యాయము యెషయా గ్రంథం 18వ వచనంలో, ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు అంటే ఆ దేశమంతా కూడా వారు దేవుని పేరట ప్రమాణం చేసేవారు ఉంటారు అని చెప్పాడు. వాటిలో ఒకటి నాశనపురము అన్నాడు కదా. ఇక్కడ నాశనపురము అన్నప్పుడు కింద ఫుట్ నోట్లు ఏమన్నాడు? సూర్య పట్టణము అని అన్నాడు. దాన్ని గ్రీకులు ఏమన్నారంటే హీలియోపోలిస్ అన్నారు. హీలియోపోలిస్ సూర్యపట్నమే. దాన్ని మొదట సూర్యపట్నం అన్నారు,
తర్వాత నాశనపురము అన్నారు. తర్వాత గ్రీకులు వచ్చి హీలియోపోలిస్ పేరు పెట్టారు. సూర్యపట్నం అని ఐగుప్తీయులు అన్నారు. సూర్యపట్నం అని ఎందుకన్నారు అంటే సూర్య దేవతారాధన జరుగుతుంది అక్కడ. సూర్య దేవుణ్ణి ఆరాధిస్తారు. సూర్య దేవుని పేరు రా, ఆర్ఏ, రా. రా అనేటువంటి దేవుణ్ణి వారు సూర్య దేవుడు అని పిలిచి ఆ సూర్య భగవానుడు అని వారు ఆరాధిస్తారు. నేను ఇందాక చెప్పాను, భారతదేశంలో ఆరాధించేటువంటి దేవుళ్ళలో అనేక మంది ఇతర దేశాల నుండి తెచ్చుకున్నటువంటి దేవుళ్ళు దేవతలే. అందులో సూర్య దేవుడు కదా, సూర్య దేవాలయం ఒకటి ఉంది కదా మన భారతదేశంలో, కూడా చాలా ప్రఖ్యాతి చెందింది. దాని యొక్క స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్, దాన్ని ఎలాగ రూపొందించాడో దాని గురించి ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. కాబట్టి ఈ సూర్య దేవుణ్ణి ఐగుప్తీయులు ఆరాధించేవారు. వారికి అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. అందులో సూర్య దేవుడు ముఖ్య దేవుడు. సూర్య దేవుణ్ణి రా అని పిలుస్తారు వాళ్ళు, గాడ్ ఆఫ్ రా అన్నారు. ఆ దేవుని ఆరాధించే ఒక అద్భుతమైన ఆలయం అక్కడ ఉంది. అందుకని ఆ పట్టణానికి సూర్య పట్టణము అని పోలిస్ అని గ్రీకులు అన్నది పట్టణానికి పెట్టిన పేరు. పోలిస్ అంటే పట్టణం, హీలియోపోలిస్ సూర్య పట్టణం అని గ్రీకులు పెట్టారు. మరి నాశనపురం అని ఎందుకన్నారు దాన్ని అంటే ఆ తర్వాత బబులోనీయులు వచ్చి దాన్ని నాశనం చేశారు కనుక దాన్ని నాశనపురము అని అనడం అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఆ బబులోను పట్టణం బబులోనీయులు వచ్చి ఐగుప్తు దేశంలో ఉన్న ఆ సూర్య పట్టణాన్ని ఎలాగ పతనం చేస్తారో ఇర్మియా, ఆయన యెషయా తర్వాత ఇర్మియా ప్రవచించాడు. ఇర్మియా గ్రంథములో మనం చూస్తాం ఈ మాట. 43వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము 12-13 వచనాల్లో, ఐగుప్తు దేవతల గుళ్ళలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను, వాటిని నెబుకద్నెజరు కాల్చివేయును, ఆ దేవతలను చెరగొని పోవును. గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకొనున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడి నుండి సాగిపోవును. అతడు ఐగుప్తులోనున్న సూర్య దేవతా పట్టణం, ఇందాక మనం చూసింది నాశనపురం, ఆ సూర్య దేవతా పట్టణములోని సూర్య ప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్ళను అగ్ని చేత కాల్చివేయును గనక దాన్ని నాశనపురము అని పెట్టారు తర్వాత. కాబట్టి ఈ నాశనపురాన్ని గ్రీకుల టైంలో దాన్ని తిరిగి నిర్మించి హీలియోపోలిస్ అని దాన్ని పిలవడం అనేది జరిగింది. కనుక ఇలాగా ఈ 18వ వచనములో మనం గమనించినప్పుడు దాన్ని నాశనపురము అని అన్నారు అని దాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక క్రీస్తు పుట్టక ముందు మక్కాబీల కాలములో యూదులు ఐగుప్తులో బహుగా విస్తరించారు. విస్తరించడమే కాదు, ఐగుప్తు దేశంలో అలెగ్జాండ్రియా అనే పట్టణం ఉంది. అలెగ్జాండర్ నిర్మించాడు దాన్ని, అలెగ్జాండ్రియా పట్టణాన్ని. అక్కడ యూదులు ఎక్కువగా ఉన్నారు. ఉండి వాళ్ళు ఏం చేశారు అంటే గ్రీకు భాష ఎక్కువగా మరి వ్యాపించింది కనుక యూదుల లేఖనాలన్నీ కూడా హెబ్రీ భాషలో ఉన్నాయి కనుక మాకు అనేక మంది మరి గ్రీకు భాషలో కూడా చదవడం కొరకై హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనని గ్రీకు భాషలో తర్జుమా చేశారు ఐగుప్తు దేశంలో ఉన్న అలెగ్జాండ్రియా ప్రాంతంలో. ఆ తర్జుమా చేయబడిన గ్రంథాన్ని సెప్టువజెంట్ అన్నారు. 70 మంది పండితులు దాన్ని తర్జుమా చేశారు కనుక సెప్టువజెంట్, యూదుల సెప్టువజెంట్. కాబట్టి అది ఐగుప్తు దేశంలో జరిగింది. దాని గురించి ప్రవచనాలు ఈ 18వ వచనంలో మనం గమనిస్తాం. ఆ తర్వాత 19వ వచనంలో ఇంకా ఇలా చెప్పాడు. 19లో ఆ దినమున అంటే ఎప్పుడైతే వారు సమకూర్చబడి అక్కడ వారందరూ కూడా ఆ బైబిల్ని పాత నిబంధన గ్రీకులకు తర్జుమా చేస్తారో, దేవుని ఆరాధించేటువంటి వారు, నిజ దేవుని ఆరాధించేవారు ఎలాగ విస్తరిస్తారో, ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును అన్నాడు. ఇప్పుడు బలిపీఠం కట్టాలి అంటే ఆలయం ఉండాలి బలిపీఠం కట్టడానికి. అయితే ఒక ఆయన ఏం చేశాడు అని అంటే మక్కాబీల కాలములో అంటే యెషయా ప్రవచించిన
చాలా కాలం తర్వాత అంటే 600 సంవత్సరాల తర్వాత దాన్ని నిబంధనల మధ్యకాలం అన్నారు. మలాకీకి మత్తయికి మధ్యకాలం. అప్పుడు మక్కాబీయులు అనే వాళ్ళు ఉన్నారు. ఈ మక్కాబీయులు కాలములో ప్రధాన యాజకుడైన ఒక ఆయన ఓనియాస్ 4, ఇది మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది ఈ సమాచారం. ఓనియాస్ 4 అనేటువంటి ఆయన ఈ యెరూషలేము నుండి ఐగుప్తు దేశానికి పారిపోవలసి వచ్చింది. ఆయన పారిపోయి ఐగుప్తు దేశంలో దేవునికి బలిపీఠం కట్టడానికి ముందుగా యెరూషలేములో ఉన్న ఆలయము వంటి ఒక చిన్న ఆలయాన్ని, అలాంటి నమూనాని నిర్మించి అక్కడ బలిపీఠం కట్టి ఆ తర్వాత సరిహద్దున ఒక స్తంభాన్ని నిలిపి దేవుని ఆరాధించడం అనేది జరిగింది. అది జరగకముందు 600 సంవత్సరాలకు ముందు యెషయా 19:19లో యెషయా గ్రంథంలో ఆయన ముందుగానే ఈ మాట చెప్పడం అనేది మనం చూస్తాం. ఓనియాస్ 4 అని ఆయన సాదోకు వంశానికి చెందినటువంటి యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆయన ద్వారా ఆ ప్రవచనం నెరవేరింది. అంటే ఈ ప్రవచనాలు ఒక్కొక్కటి ఎలా నెరవేరుతూ వచ్చినాయో మనం గమనిస్తూ ఉన్నాము. యెషయా ఇవి నెరవేరక ముందే 200 సంవత్సరాల ముందు వారి పతనాన్ని గురించి చెప్పాడు. అది నెరవేరక ముందే 600 సంవత్సరాల ముందు వారు సమకూర్చబడి అక్కడ యూదులందరూ కూడా ఎక్కువ మంది అయ్యి బలిపీఠం ఒకటి కడతారు ఐగుప్తులో దేవునికి యెహోవాకు అనే విషయాన్ని యెషయా 19వ వచనంలో చెప్పడం జరిగింది. తర్వాత 20వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఇది రక్షకుడైన యేసుక్రీస్తు జననానికి సంబంధించిన, ఆ కాలానికి సంబంధించిన వచనంగా మనం ఈ వచనాన్ని చూడగలుగుతాం. ఇప్పుడు 20వ వచనంలో మనం చూద్దాము. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థంగాను ఉండును అన్నాడు కదా. మూలవాక్యం మనం చదివినప్పుడు అది అన్నప్పుడు ఏది అంటే బలిపీఠం, తర్వాత స్తంభం, అవి సూచనగా సాక్ష్యార్థంగా ఐగుప్తు దేశంలో ఉంటవి అని 20వ వచనం చెప్తూ ఇప్పుడు బాధకులను గూర్చి అన్నాడు. అక్కడ కామా ఉండాలి. వాస్తవంగా ఎందుకు పెట్టలేదు మనకు తెలియదు, కానీ కామా ఉంటే దానికి ఒక ప్రత్యేకత మనకి అది విభజించినట్టుగా అర్థమవుతుంది. లేదనుకోండి కొంతమంది చదవడం కూడా అర్థం పర్థం లేకుండా చదువుతారు, అందుకని వారికి అర్థం కాదు కదా. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా అన్నప్పుడు అది మనకు పూర్తిగా అర్థం కాదు. బాధకులను గూర్చి అన్నప్పుడు అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు అర్థమైద్ది. ఇది బాధకులను గూర్చిన మాట అనేది. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా అన్నాడు కదా. బైబిల్ చదివేటప్పుడు కూడా రిథమిక్గా చదవడం కదా, అంటే కొంచెం ఎక్కడ వాయిస్ పెంచాలో, ఎక్కడ వాయిస్ తగ్గించాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ కంటిన్యూ చేయాలో ఇది కనుక మనకు తెలిస్తే బైబిల్ పూర్తిగా మనకు చక్కగా అర్థమవుతుంది. చదివేటప్పుడే అర్థమవుతుంది. కలిపి కొట్టుడైతే ఇంకా అర్థం కాదు. ఇంకా అన్నీ మొత్తం మిక్స్ చేస్తారు చూసారా, ఆ టైపు చదువుతారు కొంతమంది. చదువుతారు కానీ ఏం అర్థం కాదు, చదవటం వరకే. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు మనం దాన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ దాన్ని కొనసాగించాలి అనేది మనం అర్థం చేసుకుంటే అది పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును అన్నాడు. ఇప్పుడు బాధకులను గూర్చి అన్నప్పుడు ఇది ఐగుప్తీయులను గూర్చి అని మనకు అర్థమవుతుంది ఈ అధ్యాయాన్ని బట్టి. మాత్రమే కాదు, మనం భూమి మీద ఎవరెవరు బాధపడుతున్నారో వారందరిని గూర్చి అని కూడా చెప్పొచ్చు. కనుక బైబిల్ని వ్యాఖ్యానించేటప్పుడు బైబిల్ వ్యాఖ్యాన పద్ధతిలో 2 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అని ఉంటుంది. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అంటే సమీప సందర్భం. 2 వైడర్ కాంటెక్స్ట్ అని ఉంటుంది, దూరమైన సందర్భం. మన బైబిల్లో మనం వ్యక్తిగతంగా అప్లై చేసుకునేటప్పుడు ఇవి 2 చాలా ప్రాముఖ్యం. ఒకటి ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అనేది, రెండోది వైడర్ కాంటెక్స్ట్ అనేది. ఇప్పుడు దీన్ని సమీప సందర్భం ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లో కనుక చూస్తే ఇది ఎవరికి సంబంధించింది? బాధకులు అంటే ఎవరు? ఐగుప్తీయులు. మరి శూరుడైన రక్షకుడు అంటే ఎవరో చెప్పనా? అలెగ్జాండర్. కనుక ఇక్కడ
మైటీ సేవియర్ అన్నాడు ఇంగ్లీష్లో. మైటీ సేవియర్ అలెగ్జాండర్ ది గ్రేట్. కనుక ఆయన గురించిన ప్రవచనం అది. అది ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లో, సమీప సందర్భంలో. కాబట్టి ఈ అలెగ్జాండర్ వచ్చి వీళ్ళందరికీ ఎలా సహాయపడ్డాడో మన చరిత్రలో మనం చూడగలం. కనుక బబులోను రాజులాగా పతనం చేసుకుంటూ వెళ్ళలేదు అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఏం చేశాడంటే వారిని చెరబట్టాడు, వాళ్ళని లోబరుచుకున్నాడు, వాళ్ళ రాజుని బ్రతకనిచ్చాడు. ఆ రాజే దాని మీద పరిపాలన చేస్తూ సామంత రాజుగా అలెగ్జాండర్ తరపున పరిపాలించేటట్టుగా చేశాడు. మాత్రమే కాదు, వారి పట్టణాలని అలెగ్జాండర్ డెవలప్ చేశాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి ఏం చేశారు అంటే రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ఇంకో కోణంలో ఆలోచిస్తే హాస్పిటల్స్ కట్టించారు, విద్యాలయాలు కట్టించారు, వాళ్ళు కాలేజెస్ వాళ్ళే స్థాపించింది. తర్వాత బ్రిడ్జిలు కట్టారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు వాడుతూ ఉన్నారు. ఆనకట్లు కట్టారు, డ్యాములు కట్టారు, రోడ్లు వేశారు వాళ్ళు. కనుక మనం చెడును కాదు మంచిని కూడా చూడాలి. కనుక వాళ్ళు నెమలి సింహాసనం ఎత్తుకెళ్ళారు, కోహినూరు వజ్రం ఎత్తుకెళ్ళారు. ఇవి చూస్తాం, మనం వాటిని ఏమీ ఎత్తుకెళ్ళినందుకు మనమే ఆనందించాం, సపోర్ట్ చెయ్యం. కానీ కొన్ని మంచిని కూడా చూస్తాం మనం. కాబట్టి వారు వచ్చిన తర్వాత వారి ద్వారా విద్య, వైద్యము అందింది. కానీ కొంతమంది వాళ్ళు ఏమన్నారంటే మత సంబంధమైన ఉగ్రవాదులుగా ఉన్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మత ప్రచారం చేసి భారతదేశపు మతాన్ని పతనం చేసి బైబిలు మతాన్ని వ్యాపింపజేశారు అని ప్రచారం చేశారు. కానీ ఇంకా వాళ్ళకి తెలియని లేక తెలిసి కూడా ఒప్పుకొని గొప్ప విషయం ఏంటంటే భారతదేశానికి సంబంధించిన రచనల్ని వాళ్ళు వెలుగులోకి తెచ్చారు. భారతదేశానికి సంబంధించిన రచనల్ని వారు వెలుగులోనికి తెచ్చారు. కనుక రామాయణం ఇప్పుడు చదవగలుగుతున్నారు అంటే భారతదేశంలో ఎవరైనా బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చిన మిషనరీలు దాన్ని తర్జుమా చేసి ఇంగ్లీష్లో తర్జుమా చేసి అందరికీ అనువైన విధంగా వారు దాన్ని తర్జుమా చేయటం వల్ల పాత లేఖనాలు వాళ్ళకి సంబంధించినవన్నీ పాడైపోతే వాటిని సమకూర్చి జాగ్రత్తగా వాటిని వెతికి గ్రంథస్థం చేశారు. లేకపోతే తాటేకుల మీద రాయబడిన తాళపత్ర గ్రంథాలు అవన్నీ ఇప్పుడు లేవు, ఇప్పుడు అవన్నీ కూడా పాడైపోయినాయి. వాళ్ళు సమకూర్చారు అప్పుడు. కనుక రాసింది రామాయణం రాసింది ఎవరెవరు రాశారు? మొల్ల రామాయణం ఉంది, వేదవ్యాసుడు రాసింది ఉంది, రకరకాల రామాయణాలు ఉన్నాయి. కానీ వాటిని సమకూర్చి ఇప్పుడు వెలుగులోకి తెచ్చింది ఎవరు? మిషనరీస్. ఒక రామాయణమే కాదు, చాలా ఇంకా చెప్పాలంటే మన తెలుగు భాష కదా, బ్రౌన్ దొరగారి ద్వారానే కదా ఇప్పుడు మనం తెలుగు వ్యాకరణం అనేది మనకి అందుబాటులో ఉందని అంటే ఆయన వల్లనే. కనుక వాళ్ళు మంచి చేశారు. అలాగనే గ్రీకులు వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళ భాషని వ్యాప్తి చేశారు. వారి సంస్కృతి, వారి సాంప్రదాయాలు ప్రతి రాజ్యములో, ప్రతి దేశములో వ్యాపించేటట్టుగా వారు చేశారు. అలా చేసి వారు ఏం చేశారంటే వారు ప్రతి పట్టణాన్ని, ప్రతి రాజ్యాన్ని అభివృద్ధి అయ్యే విధంగా చేశారు వాళ్ళు. అందువల్ల ఈ రక్షకుడు అన్నప్పుడు ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లో అది అలెగ్జాండర్కి సంబంధించింది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక శూరుడు అన్నప్పుడు అది హీబ్రూ భాషలో వెరెబ్ అనే పదం వాడబడి ఉంది. వెరెబ్ అని అన్నారు, వెరెబ్. దాని ఇంగ్లీష్లో మైటీ సేవియర్ అన్నారు. ఇంకొక తర్జుమాలో అబాండెంట్ అనే పదాన్ని వాడారు. అబాండెంట్ సమృద్ధి లేక విస్తారమైన అనేటువంటి భావనతో ఇక ఆయనకి మించి ఇంకెవరు లేరు అన్నట్టుగా వాడారు. అది క్వాంటిటీకి సంబంధించింది, అది సైజుకి సంబంధించింది, అది ఏజ్కి సంబంధించింది, నంబర్కి సంబంధించింది, ర్యాంక్కి, క్వాలిటీకి ఈ అబాండెంట్ అనే దాన్ని వాడతారు. కనుక ఇవన్నీ మనం అలెగ్జాండర్లో చూడలేం, కానీ మన వైడర్ కాంటెక్స్ట్లో యేసుక్రీస్తులో చూడగలం. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లోనేమో ఇది అలెగ్జాండర్కి సంబంధించింది అన్నట్టుగా యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతుంటే, వైడర్ కాంటెక్స్ట్లో ఇది యేసు ప్రభుకు సంబంధించింది
అనేది మనకు అర్థమైంది. ఎందుకనంటే ఈ ప్రవచనాలు లేక ఈ లేఖనాల్లో మరి యేసుక్రీస్తును గురించిన విషయాలు మనం చూడగలం. మెస్సియా ప్రాఫసీస్ మనం చూస్తాం ఈ యెషయా గ్రంథంలో. కాబట్టి ఇక్కడ శూరుడైన రక్షకుడు అన్నప్పుడు వైడర్ కాంటెక్స్ట్లో ఇది యేసు ప్రభు సంబంధించిన విషయము అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక ఆయన 2000 సంవత్సరాల క్రితం మరి ఆయన ఒక శూరుడైన రక్షకునిగా ఆయన ఈ లోకంలో జన్మించి విమోచించువానిగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విమోచించును, రక్షించును. కనుక ఆయనకు రక్షకుడు యేసు యెషువా అనే పేరు పెడతారు అని చెప్పబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక రక్షకుడు శూరుడైన రక్షకుడు అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కనుక పాత నిబంధనలో కూడా రక్షకులు ఉన్నారు. మోషే రక్షకుడు, బాధింపబడుతున్న బాధకులను విమోచించే రక్షకుడు. ఆ బాధకులు దేవునికి మొర్రపెట్టగా నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి వచనాల్లోనూ 3వ అధ్యాయంలోనూ ఐగుప్తు దేశములో వారు కఠినమైన బానిసత్వంలో ఉండగా వారు వెట్టి పనులను బట్టి పెట్టిన మొర దేవుడు విని వారిని విడిపించడానికి కానాను దేశానికి నడిపించడానికి దిగొచ్చి, మోషే నీవు వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలీలను విమోచించు అన్నాడు. కనుక బాధకులను గూర్చి అన్నప్పుడు అక్కడ మనం అప్లై చేయాల్సింది ఇశ్రాయేలీలు. శూరుడైన రక్షకుడు అన్నప్పుడు అక్కడ సందర్భంలో మోషే ఒక రక్షకుడిగా వారి విషయంలో మనకు కనబడతా ఉన్నాడు. మాత్రమే కాదు, న్యాయాధిపతులు కూడా రక్షకులుగా కనబడుతున్నారు. పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథం చదువుతుంటే న్యాయాధిపతులు రక్షకులుగా శత్రువు చేతుల్లో నుండి ఇశ్రాయేలీలను విమోచించిన వారిగా మనం చూస్తాం. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం, నెహెమియా గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తాం. నెహెమియా గ్రంథం 9:27 అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి, ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. న్యాయాధిపతుల కాలాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాట పలికాడు. న్యాయాధిపతులను రక్షకులు అన్నాడు. ఎవరెవరిని అన్నాడు? వారందరూ రక్షకులే అన్నాడు. కానీ ఇద్దరిని గురించి ప్రత్యేకంగా మనం చూడగలం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించను అని మనం చూస్తాం. తర్వాత 3వ అధ్యాయంలో మనం ఇంకా చూస్తే 15వ వచనంలో ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడికి యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించాను. కాబట్టి మోషే ఒక రక్షకుడు, న్యాయాధిపతులు రక్షకులు, రాజులు రక్షకులు. అయితే వారు ఆయా కాలాల్లో కొద్ది మందిని రక్షించిన వారు. అయితే యేసు ప్రభు శూరుడైన రక్షకుడు. ఆయన అన్ని కాలాల్లో ఉన్న అందరినీ రక్షించడానికి వచ్చిన ఆయన లోకరక్షకుడు అనే విషయాన్ని బైబిల్లో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయము 68 వచనం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగుజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అన్నాడు. ఆ తర్వాత ఇంకా క్రిందకు చదువుతూ ఉంటే, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను అన్నాడు. తర్వాత 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయము
11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని అన్నాడు. కాబట్టి రక్షకుడు యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో చెప్పబడిన ఆ శూరుడైన రక్షకుడు బాధకులను గూర్చి వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన పంపిన రక్షకుడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ యేసును పుట్టించెను అన్నాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు రక్షకుడికి యేసును పుట్టించెను అన్నాడు. మరి ఇశ్రాయేలు కొరకేనా అంటే యోహాను సువార్తలో మనం ఒక్కచోట ఆగిపోకూడదు. మనం ఇంకా కొన్ని వచనాలు చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, సమరయులు అంటున్నమాట, లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఈయన నిజముగా లోకరక్షకుడు. ఒక దేశానికి, ఒక ప్రజకు, ఒక ప్రాంతానికి, ఒక కాలానికి మాత్రమే కాదు, ఆయన అన్ని కాలంబుల ఉన్నవాడు, అందరి కొరకు. కనుక లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చినవాడు ఆయన. తర్వాత తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, మనుష్యులకందరికీ రక్షకుడు అన్నాడు. మనుష్యులకందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుడు యేసు ప్రభువారు మనుషులకందరికీ రక్షకుడు అనే మాట వాడాడు. తర్వాత యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. లోకరక్షకుడు, అందరికీ రక్షకుడు అనే మాట మనం చూసినప్పుడు మనందరినీ రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవునిగా ఆయన భూమి మీద అవతరించాడు. అందుకనే లూకా సువార్త 2వ అధ్యాయంలో 10-11 వచనాలు మాట్లాడుతూ 14వ వచనంలో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నాడు. దానిపైన మాట్లాడితే ఏమన్నాడు? ఇదిగో మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనందరినీ రక్షించడానికి వచ్చినవాడు. అయితే పాత నిబంధనలోనేమో మోయాబీల చేతి నుండి రక్షించిన వారు, అమ్మోనీల చేతి నుండి రక్షించిన వారు, ఐగుప్తీల చెర నుండి రక్షించిన వారు, తర్వాత బబులోనీయుల నుండి రక్షించిన వారు, తర్వాత మరి ఫిలిస్తీన్ల చేతి నుండి రక్షించిన వారు మనం చూస్తాం. కానీ యేసు ప్రభువారు పాపము నుండి రక్షించడానికి, శాపము నుండి రక్షించడానికి, అపవాది నుండి రక్షించడానికి, నిత్య నరకాగ్ని నుండి రక్షించడానికి లోకరక్షకుడిగా 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద ఆయన జన్మించాడు, అవతరించాడు, పుట్టాడు, ఆయన వచ్చాడు అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకై ఈ లోకానికి వచ్చిన శూరుడైన రక్షకుడు, మనల్ని విమోచించిన రక్షకుడు, పాపము నుండి శాపం నుంచి విమోచించిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం తలంచుకొని ప్రభుని కనపరుద్దాం.